కిర్క్ గారు ఎక్కడెక్కడ ఏ కాలేజీలో, యూనివర్సిటీలో ఏ యవనస్తులతో ఏ డిస్కోర్స్ సంభాషణ చేశాడో వాటిని కూడా ఇప్పుడు ప్రపంచమంతా చూడండి, ఆయన వెబ్సైట్లోకి వెళ్ళినా లేకపోతే వికీపీడియాలోకి వెళ్ళినా ఆయన గురించి సెర్చ్ చేస్తే ఆ వివరాలతో పాటుగా ఆయన వీడియోలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయిపోతూ ఉన్నాయి. అలా దేవుని నామాన్ని అడ్డుకోవాలని, దేవుని మహిమను అడ్డుకోవాలని మనుష్యులు, అపవాది ఎన్ని ఆలోచనలు చేసినా దేవుడు మరింతగా తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. అయితే ఈ సందర్భంగా అతని భార్య మరియు అనేక మంది చెప్పిన మాట ఏమిటి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో మనము మరి పారిపోకూడదు, అంటే పరిస్థితుల నుంచి పారిపోయే వారంగా ఉండకూడదు. మనం పారిపోయినట్లయితే వాడి ఉద్దేశము నెరవేరినట్లే, అపవాది ఉద్దేశం అంటూ ఇప్పుడు ఎక్కడో స్తబ్దంగా ఏమీ మాట్లాడడానికి బయటకు రాకుండా మౌనంగా తమ పనులు తాను చేసుకుని వెళ్ళే వారికి కూడా ఈ సన్నివేశం, ఈ సంఘటన ప్రేరణగా నిలిచి, సో ఒక నోరు పడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనకు నోరిచ్చాడు కదా, వై డోంట్ వీ స్పీక్ అని చాలామంది బయటకు వచ్చి ప్రభువుని గురించి, సత్యమును గురించి, సువార్త గురించి, రక్షణను గురించి అద్భుతమైనటువంటి సందేశాలు ఇవ్వడానికి ఉద్యుక్తమవుతున్నారు. దేవుడు అలాంటి కార్యం చేశాడు. కనుక కొన్నిసార్లు ప్రోత్సాహం అనేది ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియదు, ప్రేరణ అనేది ఏ పరిస్థితుల్లో నుంచి వస్తుందో మనకు తెలియదు.